నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మనోజ్ కుమార్ గారు, అడ్వకేట్ ఎంఎంకే లా ఫార్మ్స్ నుంచి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, వైఫ్ డివోర్స్‌కి వెళ్తుంది అనుకుంటే, ఏ సెక్షన్స్ కింద ఆమెకి డివోర్స్‌కి అప్లై చేసే రైట్ ఉంటుంది? సో, డివోర్స్ వచ్చేసి వైఫ్‌కి అప్లై చేయాలనుకుంటే 13 సెక్షన్ కింద వాళ్ళు ఫైల్ చేయొచ్చు ఇండివిడ్యువల్‌గా. హ్మ్. లేదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి అప్లై చేయాలనుకుంటే 13 సెక్షన్ బి కింద మ్యూచువల్ డివోర్స్ తీసుకోవచ్చు. డివోర్స్ అప్లై చేయడానికి మినిమమ్ 1 ఇయర్ టుగెదర్ ఉండాలి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత దే కెన్ అప్లై ది డివోర్స్ ఒకవేళ 1 ఇయర్ ఇండివిడ్యువల్‌గా. అదే ఇండివిడ్యుయల్‌గా అలా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 1 ఇయర్ లోపు దే హావ్ నో కంపాటిబిలిటీ, వాళ్ళకి అడ్జస్ట్‌మెంట్ కష్టమవుతుంది అనుకునేటప్పుడు ఏం చేయాలి? మ్యూచువల్ డివోర్స్ దే కెన్ ఫైల్. ఓకే. వితిన్ 6 మంత్స్ దే గెట్ ద డివోర్స్. 6 మంత్స్ లోపు వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. బిఫోర్ 6 మంత్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అండ్ డివోర్స్ గ్రౌండ్స్‌లో వచ్చేసి వాళ్ళేమైనా అడల్టరీ గాని అలాంటివి ప్రూవ్ చేస్తే హ్మ్. డెఫినెట్‌లీ దే విల్ గెట్ ఇట్. ఓకే. ఇప్పుడు మనం చాలా కేసెస్‌లో ఏంటి అంటే సెకండ్ మ్యారేజ్ గురించి యెస్. మాటలొస్తుంటాయి. అసలు సెకండ్ మ్యారేజ్ ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న ఆమె కూడా నేను సెకండ్ వైఫ్‌నని యెస్. చెప్పుకుంటూ ఉంటుంది. సో, ఈ రెండో పెళ్లి, రెండో భార్య కానీ, రెండో హస్బెండ్ యెస్. కానీ అనుకోవాలి అనుకుంటే, వాళ్ళు ఏ గ్రౌండ్స్ మీద వాళ్ళని అలా కన్సిడర్ చేస్తారు? యాక్చువల్‌గా మన ఇండియన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ అనేది ఫస్ట్ వైఫ్ ఈస్ ద ఓల్డ్ అండ్ సోల్ రైట్స్ ఉంటాయి. తను చనిపోయి లేదు వాళ్ళు డివోర్స్ తీసుకుంటే దెన్ ఇఫ్ హస్బెండ్ మ్యారేజ్ ఎనీ వుమన్ అవుతే దట్ విల్ బి సెకండ్ మ్యారేజ్ ఓకే. యాస్ పర్ ద లీగల్. ఓకే. అండ్ ఇల్లీగల్‌గా ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ హ్మ్. సెకండ్ వైఫ్ వచ్చేసి లీగలైజ్డ్ ఉండదు. వాళ్ళ అమ్మాయి గాని, అబ్బాయి గాని వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళు లీగలైజ్ అవుతారు టు ఓకే. ఫాదర్. కానీ అమ్మాయి వచ్చేసి లీగలైజ్ అవ్వరు ఓకే. సెకండ్ మ్యారేజ్ అంటిల్ ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ ఉంటే. ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఆ డివోర్స్ అమ్మాయి తీసుకుంటే. డివోర్స్ తీసుకోలేదు. సెకండ్ మ్యారేజ్ అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి అది ఇల్లీగల్ చేసుకున్నారు. మేడం అది. అది ఇల్లీగల్ అఫైర్ కింద మీరు కన్సిడర్ చేస్తారు. యెస్. మరి వాళ్ళకి పుట్టిన పిల్లల్ని వాళ్ళు లీగలైజెస్ ఇప్పుడు. లీగల్ హైయర్స్ ఫాదర్‌కి అవుతారు. ఎడ్యుకేషన్ సపోర్ట్ గాని, ప్రాపర్టీ రైట్స్ గాని వస్తాయి వాళ్ళకి. ఓకే. ఎంత వరకు వస్తాయి సార్ వాళ్ళకి? యాస్ పర్ ద డిపెండ్స్ హస్బెండ్ ఇన్‌కమ్ బట్టి అండ్ ఉన్న అసెట్స్ హ్మ్. అండ్ లయబిలిటీస్ బట్టి వాళ్ళకి షేర్స్ వస్తుంది. ఓకే. ఫస్ట్ వైఫ్‌కి సంబంధించిన పిల్లలు, సెకండ్ ఇల్లీగల్ వైఫ్‌కి సంబంధించిన పిల్లలు వాళ్ళ షేర్స్ ఈక్వల్‌గా డివైడ్ అవుతుంది. ఈక్వల్ ఉంటుంది. ఈక్వల్. ఈక్వాలిటీ ఉంటుందక్కడ. ముఖ్యంగా డివోర్స్ కేసెస్‌లో మనం మెయింటెనెన్స్ అని వింటూ యెస్. ఉంటాం. ఈ మెయింటెనెన్స్ అనేది అసలు ఎంత వరకు ఇవ్వచ్చు? అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటి? మెయింటెనెన్స్ అంటే భార్యకి ఖర్చులు. ఇప్పుడు మనకి హ్మ్. ఇంటికి ఎలా ఖర్చులు ఉంటాయో హ్మ్. ఒక వైఫ్‌కి ఇల్లు నడిపియాలంటే ఎలా ఎడ్యుకేషన్ గానివ్వండి పిల్లలకి, హ్మ్. లేదా ఇంట్లో నెలవారీ నడిపియాలంటే అలాంటి ఖర్చులు అవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది. హ్మ్. యాస్ ఎ హ్మ్. హస్బెండ్ భర్తగా అతను అవన్నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇఫ్ ఓకే. హస్బెండ్ ఈస్ ఫెయిల్ టు గివ్ ద ఎక్స్‌పెన్సెస్ టు ది వైఫ్, దెన్ వైఫ్ కెన్ అప్రోచ్ ద కోర్ట్ అండ్ ఫైల్ ద మెయింటెనెన్స్. హ్మ్. ఈ మెయింటెనెన్స్ వచ్చేసి 3 రకాలుంటుంది. ఒకటి ఫుడ్డు, షెల్టర్, ఎడ్యుకేషన్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్. ఇది వైఫ్, హస్బెండే కాదు పిల్లలు గూడా వేయొచ్చు. ఇప్పుడు ఫాదర్ పే చేయట్లేదు ఫీజెస్ అనుకోండి. వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాప్ అవుతుంది కాబట్టి దే కెన్ ఫైల్ ద మెయింటెనెన్స్ అండ్ దే గెట్ ద మెయింటెనెన్స్ టు పర్స్యూ దర్ ఎడ్యుకేషన్ ఆల్సో. లైవ్లీహుడ్. ఇది అండ్ ఔట్ ఆఫ్ ది పేరెంట్స్ గూడా. బాక్స్ పేరెంట్స్ క్వెషన్. గూడా ఇప్పుడు పిల్లలు చూడట్లేదు పెద్దగా అయితాక. ఓకే. సో, వాళ్ళకి కూడా రైట్ ఉంటుంది. అవును. ఎందుకంటే ఆఫ్టర్ ద ఓల్డ్ ఏజ్‌లో దే హావ్ టు పిల్లల రైట్ వచ్చి కంపల్సరీ పేరెంట్స్‌ని చూడాలి. ఇఫ్ దే ఇగ్నోర్ ద రైట్, ద పేరెంట్స్ కెన్ అప్రోచ్ ద కోర్ట్ అండ్ ఫైల్ ద మెయింటెనెన్స్. ఓకే. మెయింటెనెన్స్ వచ్చేసి 4 విధాలుగా హెల్ప్ అవుతుంది. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ వైఫ్ అండ్ రిలేషన్‌షిప్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్ గానివ్వండి, పేరెంట్స్ అవ్వండి, మెయింటెనెన్స్ ఇస్ ఎ మస్ట్. ఇప్పుడు హ్మ్. మన ఇండియన్ మ్యారేజ్ యాక్ట్‌లో ఫాదర్ ఈస్ ఓన్లీ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది రన్నింగ్ ది ఫ్యామిలీ. అవును. ఇఫ్ హి ఫెయిల్స్ ఎనీథింగ్, ద ఫ్యామిలీ హాస్ ద రైట్ టు ఫైల్ ద మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ వచ్చేసి కోర్ట్‌లో వాయిదా పిటిషన్ ఏసాక వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ హ్మ్. హస్బెండ్‌కి ఎంత ప్రాపర్టీ ఉంది, అతని సాలరీ ఏంది, ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే కోర్ట్ దాని పరిధిలో తీసుకొని మెయింటెనెన్స్ ఇష్యూ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 1,00,000 అతనికి ఉందనుకోండి. ఒక 1,00,00,000 అసెట్స్ ఉంది. ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే కోర్ట్ ట్రయల్‌లో చూసాక ఇండియం డాటర్ పిల్లలకి వస్తుంది. వైఫ్‌కొస్తుంది. ఓకే. లైక్ మేబీ 33% ఆర్ హ్మ్. అంటిల్ ద నీడ్ బట్టి కోర్ట్ విల్ టేక్ ఎ డెసిషన్ అండ్ కోర్ట్ విల్ ఇష్యూ ది ఆర్డర్. ఓకే. ఒకవేళ మెయింటెనెన్స్ ఇచ్చాక కూడా అతను హస్బెండ్ కట్టట్లేదనుకోండి, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు కోర్ట్‌లో. ఫైల్ చేస్తే దే విల్ అండ్ హస్బెండ్ మస్ట్ పే. ఓకే. ఒకవేళ పే చేయకపోతే ఆ పర్సన్ విల్ బి మూవ్డ్ టు ది ప్రిజన్. జైలుకెళ్తారు. ఓకే. మంత్లీ కంపల్సరీ పే చేయాల్సిందే.
అయితే పేరెంట్స్ బాధ్యత ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకి కూడా ఉంటుందని చెప్పి యెస్. వచ్చాయి కదా! సో, ఆడపిల్లల మీద కూడా వీళ్ళు మెయింటెనెన్స్ చేసే ఆ! అవకాశాలుంటాయా? కుటుంబం అంటే వైఫ్, భార్య, పిల్లలు, ఆడపిల్ల గాని, అబ్బాయి గానివ్వండి, పేరెంట్స్ గాని ఇదంతా ఒక ఫ్యామిలీ. హ్మ్. ఈ ఫ్యామిలీలో ఫాదర్ రోల్ ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో, ఆ ఫాదర్‌కి వీళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవడానికి వీళ్ళందరికి హక్కు ఉంటుంది. ఓకే. అండ్ వుమన్ అనే కాదు జనరల్‌గా వాళ్ళ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ హ్మ్. హ్మ్. అదేంటంటే మినిమమ్ అవసరాలు. ఫుడ్ గానివ్వండి, ఎడ్యుకేషన్ గానివ్వండి, మెడికల్ గానివ్వండి, ఇవన్నిటి కోసం కోర్టు కంపల్సరీ ఇస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు నేను చాలా మంది ఏం చేస్తున్నారు ఇవాళ సొసైటీలో అంటే మెయింటెనెన్స్ చేసేసి నాకు 1.5 సీఆర్ కావాలి, 2 సీఆర్ కావాలని ఫైల్ చేస్తున్నారు. హ్మ్. అలా కోర్ట్ ఇవ్వదు. ఓకే. కోర్ట్ ఇచ్చేదేంటంటే మినిమమ్ ఒక పర్ హెడ్ కాలిక్యులేషన్ చేసి హస్బెండ్ ఇన్‌కమ్ కన్సిడర్ చేసి, అసెట్స్ కూడా కన్సిడర్ చేసి ఇస్తుంది కంపల్సరీ. ఇప్పుడు వైఫ్ పిల్లలు లేరు. డివోర్స్‌కి వెళ్ళింది. హ్మ్. ఇలాంటి టైంలో మెయింటెనెన్స్ షీ కెన్ ఫైల్. తీసుకోవాలి అంటే మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు హస్బెండ్ మీద డిపెండ్ ఉందనుకోండి హ్మ్. వైఫ్. హ్మ్. ఆమె కోర్ట్‌కి రావడానికి లేదా మంత్లీ ఆమె గెట్ టుగెదర్ కావడానికి ఆ మనీ అవసరం. హ్మ్. కాబట్టి ఆ మనీ కోసం తాను ఫైల్ చేయొచ్చు ఎక్కడైనా కోర్ట్‌లో మెయింటెనెన్స్ అక్కడ ఉన్న ఏరియాలో మెయింటెనెన్స్ కేస్ ఫైల్ చేస్తే డెఫినిట్‌గా కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది. మెయింటెనెన్స్ అనేది వస్తుంది. హస్బెండ్ కూడా కట్టాల్సిందే తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకే. అది ఎంత పర్సెంటేజ్ వరకు అది ఉంటుంది సార్? వాళ్ళ ప్రొవైడ్ చేసిన ఇన్‌కమ్ బట్టి. ఓకే. ఈచ్ ఇండివిడ్యువల్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడనుకోండి. 1,00,000 సాలరీ ఉందనుకోండి. హ్మ్. ఫైల్ చేస్తే ఓ 30,000, 40,000 పర్ మంత్ రావచ్చు. హుహు. అసెట్స్ అవి లయబిలిటీస్ ఫైల్ చేసిన ప్రకారం. అంటే వాళ్ళ అప్పులు, వాళ్ళ ఇన్‌కమ్ 2 హ్మ్. చూపియాలి కోర్ట్‌కి. అవి హ్మ్. కన్సిడర్ చేసాకనే కోర్ట్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు 1,00,000 సాలరీ. హ్మ్. నేను దగ్గర దగ్గర ఒక 40,000-50,000 నేను హౌస్ పేమెంట్ చేసేస్తున్నాను. యెస్. నా వైఫ్‌కి నేను మెయింటెనెన్స్ నాకు వేసింది. అలాంటి టైంలో కూడా అంటే నాకు ఒక 50,000లోనే మిగిలిన ఎక్స్‌పెన్సెస్ కూడా నేను చూసుకోవాలి. హ్మ్. అలాంటి టైంలో కోర్ట్ ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మా ఇప్పుడు రీసెంట్‌గా నాకు ఒక రీసెంట్ కేస్‌లో వచ్చిందేంటంటే హ్మ్. హస్బెండ్‌కి 85,000 సాలరీ ఓకే. అండ్ వైఫ్ వచ్చేసి టోటల్లీ డిపెండెంట్ ఆన్ హస్బెండ్. హ్మ్. అండ్ పిల్లలున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. బాధ్యతలన్నీ అయిపోయినాయి. ఓకే. ఈ ఇప్పుడు ఏజ్‌లో ఈ ఏజ్ డివోర్స్. ఎంతుంటుంది సార్ ఏజ్? 55 ప్లస్ ఉంది. ఓకే. డివోర్స్‌కి ఏజ్ పరిమితి కాదు. పరిమితి కాదు. ఓన్లీ వెడ్‌లాక్. ఓకే. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వాళ్ళు లీగలైజ్ మ్యారేజ్ చేసుకొని ఉండాలి. ఓకే. ఆ మ్యారేజ్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఓకే. ఇఫ్ దే వాంట్ టు డిపార్ట్ అట్ ద సీనియర్ సిటిజన్ ఏజ్‌లో కూడా వాళ్ళు డిపార్ట్ అవ్వచ్చు. హ్మ్. హ్మ్. సెపరేషన్ అనేది అవ్వచ్చు. ఆ టైంలో వాళ్ళు ఫైల్ చేశారు. హ్మ్. అబ్బాయిలు వెల్ సెటిల్డ్ అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి ఇతనికి హౌసింగ్ లోన్స్ ఇవన్నీ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్. అవన్నీ మంత్లీ పోగా ఇతను ఈస్ గెట్టింగ్ 13,000 పర్ మంత్. హ్మ్. సో కోర్ట్ ఏం కన్సిడర్ చేసిందంటే తనకు వాళ్ళ వైఫ్‌కి కావాల్సింది చూసి 45,000 పర్ మంత్ అని ఒక ఆర్డర్ ఇచ్చింది. హ్మ్. అండ్ వెరీ హస్బెండ్ హస్ కంపల్సరీ పే చేయాలి కాబట్టి హి హాస్ షిఫ్టెడ్ సేల్ ద ప్రాపర్టీ హ్మ్. అండ్ హి హాస్ సెటిల్డ్ వన్ టైమ్ ఓకే. టు గెట్ డివోర్స్. సో వన్ ఇలా టైమ్ సెటిల్‌మెంట్‌కి. ఇవాళ రేపు కేసెస్ ఎలా వస్తున్నాయంటే హ్మ్. అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు ఫస్ట్. హ్మ్. పెళ్లి చేసుకున్నాక ఆలోచిస్తున్నారు. హ్మ్. జనరల్‌గా పెళ్ళికి ముందు పెళ్ళికి ముందు ఆలోచించాలి. ఆలోచిస్తారు. పెళ్లి చేసుకున్న పెళ్లి తర్వాత చేసుకున్నాక వీని ఇన్‌కమ్ ఎంత, హ్మ్. పక్క వాళ్ళతోటి కంపేర్ చేయడము. హ్మ్. అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే ఇన్‌సెక్యూర్ ఫీల్ అయిపోతుర్రు. అవును. జనరల్‌గా డివోర్స్ గానివ్వండి ఎందుకొస్తుందంటే వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. యెస్. లేదు పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ జెల్ అవ్వకపోవడం కంపాటిబిలిటీ లేకపోవటం, అడ్జస్ట్‌నెస్ లేకపోవటం, వల్ల డివోర్స్. కాంప్రమైజ్ లేకపోవటం. అది దానివల్ల వాళ్ళు ఇవాళ రేపు కోర్ట్‌కి చాలా వస్తున్నాయి కేసెస్. అవును. ఎలా అంటే ఇవాళ మార్నింగ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్‌నూన్ డివోర్స్ ఫైల్ చేస్తున్నారు. అలా హ్మ్. గూడా ఉన్నాయి కేసెస్. ఓకే. ఈగో క్లాషెస్ గానివ్వండి, లేదు ఆ డౌరీ ఎక్కడైతే డిఫరెన్స్ వస్తుందో, అలాంటి కేసెస్ గూడా కోర్ట్‌కొస్తున్నాయి. హ్మ్. హ్మ్. ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్‌ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదని, హ్మ్. లేదా మేము ఒప్పుకుంది వాడు డౌరీ ఇవ్వలేదని, అలాంటి రీజన్స్ పట్టుకొని సిల్లీ రీజన్స్ తోటి వాళ్ళు కేస్ ఫైల్ చేయడానికి వస్తున్నారు. ఓకే. అయితే కోర్ట్ ఏం చేస్తదంటే వీళ్ళని ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేస్తుంది. హ్మ్. ఆఫ్టర్ 2 సెక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ స్టిల్ దే ఆర్ రెడీ టు టేక్ డైవర్స్ అనుకుంటే అప్పుడు ఈదర్ పార్టీస్ కెన్ గో విత్ మ్యూచువల్ ఆర్ ఇండివిడ్యువల్. ఓకే. అండ్ డివోర్స్ ఫైల్ చేయాలంటే గ్రౌండ్స్ ఏంటంటే క్రూయాలిటీ ఒకటి, హ్మ్. అడల్టరీ ఒకటి హ్మ్. అండ్ హరాస్మెంట్. ఈ హ్మ్. గ్రౌండ్స్ మీద వాళ్ళు ఫైల్ మ్యారేజ్‌లో చేసుకోవచ్చు. అడల్టరీ లేకుండా ఎట్లా ఉంటుంది సార్? అడల్టరీ అంటే విత్ ద సేమ్ పార్ట్నర్ కాకుండా డిఫరెంట్ పర్సన్. ఓకే. బిఫోర్ మ్యారేజ్ ఎనీ లవర్స్ అలా ఉన్నారనుకోండి. ఓకే. ఓకే. వాళ్ళతో స్టిల్ ఆఫ్టర్ మ్యారేజ్ దే ఆర్ గోయింగ్ విత్ 1 to 1 అనుకుంటే అలాంటి సందర్భాల్లో కేసెస్ ఫైల్ అవుతున్నాయి. ఓకే. అండ్ మెయింటెనెన్స్ గూడా ఎలా అంటే, ఒక్కసారి డివోర్స్ కేస్ ఫైల్ జేయాలంటే, హస్బెండ్ వాళ్ళని బ్లాక్‌మెయిల్ జేయడం గాని, హ్మ్. లేదు అమ్మాయికి నిజంగా హరాస్మెంట్ ఉంది. హ్మ్. కొంతమంది ఏం జేస్తున్నారంటే,
డివోర్స్ పిటిషన్ ఫైల్ అంత వరకు చూస్తున్నాడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. ఫైల్ అయిన ఒకసారి కోర్టు నుంచి సమన్స్ రాగానే దే ఆర్ నాట్ పేయింగ్. ఓకే. ఎందుకంటే నేను ఎందుకు పే చేయాలి అనేది హస్బెండ్. హ్మ్. నన్ను చూడట్లేదు, నేను పే చేయను, మీరు డివోర్స్ ఫైల్ చేస్తారు. అలాంటి గ్రౌండ్స్లో హస్బెండ్ థింకింగ్ ఉంటుంది జనరల్గా. హ్మ్. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో తను వచ్చేసి మంత్లీ కోర్ట్ రావడం కానివ్వండి, వాళ్ళ ఇల్లు గడవడానికి ఈ ఎక్స్‌పెన్సెస్ అనేది బర్డెన్ అయిపోతుంది ఒక హ్మ్. ఫీమేల్‌కి, హ్మ్. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్. అవును. అండ్ వర్కింగ్ ఉమెన్‌కి దట్ ఈస్ డిఫరెంట్. యెస్. హౌస్ వైఫ్‌కి వచ్చేసి ఏందంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి పెళ్లి చేసుకున్న దాకా హోల్ అండ్ సోల్ ఈస్ ద ఫాదర్. అవును. అది హస్బెండ్, ఫాదర్ ఇన్ లాస్ చూసుకోవాలి. హ్మ్. హ్మ్. ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందంటే దే కెన్ ఫైల్ విత్ ది మెయింటెనెన్స్ ఆర్ 490 డే ఫైల్ చేస్తున్నాడు, డొమెస్టిక్ వయలెన్స్ ఫైల్ చేస్తున్నాడు, వాట్ నాట్, ఈ అన్ని కేసెస్ ఏసి ఎట్టి హెరాస్మెంట్ పరిస్థితిలో చూపిస్తున్నారు. ఇద్దరు పార్టీస్. ఓకే. అక్కడి నుంచి కొత్త జర్నీ స్టార్ట్ అవుతది. కోర్ట్ ఒకసారి జనరల్‌గా అయితే కోర్ట్ రాకుంటుంటేనే చాలా మంచిది. ఆ! ఎందుకంటే ఫ్యామిలీస్ అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ అనేది డెఫినెట్‌లీ డెఫినైట్‌లీ. కనిపించేస్తూ ఉంటుంది. ఒకసారి కోర్ట్‌కొచ్చాక ఎవ్రీథింగ్ విల్ బి క్రిస్టల్ క్లియర్. ఓకే. అక్కడ మనం ఏం దాచిపెట్టడానికి ఉండదు. హ్మ్. హ్మ్. అక్కడ మనం ఏదైతే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తామో దాన్ని బట్టే కేసు ఆర్డర్ వస్తుంది. ఓకే. ఎవిడెన్స్ ఈజ్ ఎ మస్ట్. లైవ్ విట్‌నెస్ గాని ఇవన్నీ ఏదైనా కోర్ట్ ఎవిడెన్స్ కన్సిడర్ చేసాకనే ఆర్డర్ అనేది ఇస్తుంది. హ్మ్. చాలామంది ఇవాళ డివోర్స్ చేసేసి, మెయింటెనెన్స్ చేసి వాళ్ళు డీపార్ట్ అయిపోయిన తర్వాత దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అగైన్. హ్మ్. హ్మ్. అయ్యో! ఐ షుడ్ నాట్ టేకెన్ దిస్ స్టెప్ ఇన్ మై లైఫ్ అని. అవును. చాలామంది ఔట్ ఆఫ్ ఒక 30-40% నౌ స్టిల్ ద ఫ్యామిలీస్ ఆర్ సఫరింగ్. ఓకే. సెకండ్ మ్యారేజ్ ఎళ్ళాలంటే సొసైటీలో డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తది ఈదర్ పార్టీస్‌కి. అవును. అగైన్ దే వాంట్ టు మ్యారేజ్ అనుకుంటే కుదరదు. మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాల్సిందే. నన్ను అడిగితే జనరల్‌గా అమ్మాయిలు ఒక డెసిషన్ తీసుకునే ముందు అన్నిటికి ఇంకా 10 ఇంకొకసారి ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే లేకపోతే జీవితం అనేది చాలా కష్టమవుతుంది. ఓకే.